వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్లో ఉన్న 25,000 కోట్ల బకాయిలు, డిఏఐఆర్లపై సంచలన ప్రకటన, మేనిఫెస్టోలోని హామీల అమలు, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల పరిష్కారంపై కీలక డిమాండ్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్నటువంటి 25,000 కోట్ల రూపాయల బకాయిలు, అలాగే మధ్యంతర భృతి, డిఎన్ఎస్ అలవెన్స్ వంటి అంశాలపై అధికారిక కూటమి మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు వాటిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఉద్యోగ సంఘాలు నిరాశ వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగుల అసంతృప్తి, ఎన్నికల ప్రభావం. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రధాన కారణాల్లో ఉద్యోగుల అసంతృప్తి ఒకటి. జగన్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమంపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో వారు టీడీపీకి గంపగుత్తుగా మద్దతు ఇచ్చి ఓట్లేశారు. సో, చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ఉద్యోగ సమస్యల పరిష్కారం వెంటనే జరుగుతుందని కూడా ఆశించే ఆ విధంగా చేశారు. అయితే 8 నెలలు గడిచిన ముఖ్యమైన సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడం నిరాశకు నెలకొల్పింది. మరి ప్రస్తుత పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు డిఏ ప్రకటించడంలో జాప్యం, జీతాల ఆలస్యం, పెండింగ్ బకాయిలు చెల్లించకపోవడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. కొత్త ప్రభుత్వం తొలి నెలల్లో జీతాలు, పెన్షన్లు 1వ తేదీన చెల్లించగా ప్రస్తుతం వివిధ కారణాలతో జీతాలు ఆలస్యమవుతున్నాయి. గత ప్రభుత్వం నుంచి ఈ సమస్యలు వచ్చినా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించలేదు. ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఈ మేరకు. డిఏ పెంపు. ప్రస్తుతం 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. కనీసం ఒక్క డిఏ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంటీరియం రిలీఫ్, ఐఆర్. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం తక్షణమే ఐఆర్ అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. పీఆర్సీ అమలు. కొత్త పీఆర్సీ గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెంచుతోంది. సిపిఎస్ విధానం రద్దు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా సిపిఎస్ రద్దు చేసి ఇప్పటివరకు సిపిఎస్ రద్దుపై ఒక స్పష్టత రాలేదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రామవార్డ్ సచివాలయ ఉద్యోగుల భద్రత. సచివాలయ వ్యవస్థలో సంస్కరణలపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వైఖరి మరియు భవిష్యత్తు చర్యలు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒత్తిడిలో ఉంది. నెలసరి వేతన వ్యయం 6,000 కోట్లకు పైగా ఉండడంతో పెండింగ్ బకాయిలను ఒక్కసారిగా చెల్లించడం కష్టసాధ్యం అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ఉద్యోగుల ఆందోళన పెరిగే అవకాశం ఉండడంతో ప్రభుత్వం త్వరలో స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం తీరును పరిశీలిస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్.